హాయ్, నేను మీ కళ్యాణి మాలిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. మీ కెరీర్ మొత్తం కూడా ఒక సాఫ్ట్గా, సినిమాలు కూడా సెలెక్టివ్గా అట్లా వెళ్తుంటాయి. ఒకే ఒక సినిమా వివాదం ఉంది, లక్ష్మీ శెట్టియార్. లక్ష్మీ శెట్టియార్ వివాదం అంటే ఆ వివాదాల మధ్య రిలీజ్ అయింది. వివాదాల మధ్యనే రిలీజ్ అయిందండి. అదొక పెద్ద అది నాకు అది వివాదంగా, నేను అది ఏదో కాంట్రవర్షియల్ సినిమా లేకపోతే ఎవరికో ఎగ్నెస్ట్గా చేస్తున్నాను, నాకు ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేదండి నా లైఫ్లో ఎప్పుడు కూడా. ఓకే, నేను హార్డ్ కోర్ మొదటి నుంచి కూడా టీడీపీ ఫ్యాన్. నేను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఓటేసే అవకాశం వచ్చినా ఐ వాస్ ఓటింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎవరు అక్కడ టీడీపీ దానికండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా ఎన్టీఆర్ గారు పిచ్చి అభిమానులు. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఏ సినిమా వచ్చినా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అన్నీ చూసినవే అన్నీ. సో ఆ అభిమానం టీడీపీ తెలుగుదేశం పార్టీ మీద ఆటోమేటిక్గా ఉంటుంది కదండి. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది ఆ స్థానం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ సో అక్కడే అది. సో దాని తాలూకా అంశం మీద అంటే లక్ష్మీపార్వతి గారు వైపు నుంచి తీసిన ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎంచుకున్న సబ్జెక్ట్ అంటే కరెక్ట్. అది యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ అన్నయ్య చేయాలండి. అవునా? ఓకే. రాము గారు ఫస్ట్ అన్నయ్యని అడిగారు. ఈ విషయం బయట చాలా మంది తెలియదండి. అన్నయ్య దగ్గరికి వెళ్ళిన సినిమా. కాకపోతే ఏంటంటే అప్పటికే తను అన్నయ్య ఎన్టీఆర్ సినిమా, ఎన్టీఆర్ అదే బయోపిక్ ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ తను ఆల్రెడీ ఒప్పుకున్నాడండి. ఒప్పుకోవడం జరిగింది. సో ఇది చేస్తున్నాను కదండి, సో ఇది చేస్తే నేను కుదరదు అది అన్న తరుణంలో తర్వాత ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అది నా దాకా వచ్చిన సినిమా అండి. ఓకే ఓకే. అన్నయ్య అప్పుడు అది ఎన్టీఆర్ది చేసి ఉండకపోతే కనుక బయోపిక్ లేదు అని అనుకుంటే, ఇది ఒకవేళ చేసి ఉంటే అన్నయ్య చేసి ఉండేవాడేమో. దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్. ఎందుకంటే రాము గారు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుందండి అన్నయ్యతోటి. అవును. సో అది లేదు కాబట్టి తర్వాత నా దాకా వచ్చిందండి. ఓకే ఓకే. ఇది సత్యం, ఇది ఫ్యాక్ట్స్. ఓకే. సో నేను అది చేశానని చెప్పి నాతోటి నా మీద గ్రడ్జ్ పెట్టుకుని కులం బేస్డ్ కులం తోటి లేకపోతే పొలిటికల్ ఎజెండాస్ తోటి రకరకాలుగా నా మీద పెట్టుకుని నా మీద అబండాలు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. బయట వచ్చినవి నాకు దూరం అయిపోయిన వాళ్ళు, మాట్లాడడం మానేసిన వాళ్ళు. ఓకే. అలా జరిగినాయి. సో త్రూ ఏంటంటే కులం, కేవలం కులం, రైట్. ఓకే. దాన్ని బేస్ చేసుకున్నాను. సో అటువంటి ఫ్రెండ్షిప్స్ ఉన్నా లేకపోయినా ఒకటే. నేను తర్వాత ఐ వాస్ హ్యాపీ విత్ దట్. వాళ్ళంతటి వాళ్ళే దూరం అయిపోయారు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇట్ హ్యాపెండ్. ఎందుకంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన సినిమా కదండి. ఒక సినిమా నా దగ్గరికి వస్తుందంటే ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో అడ్డంకులు దాటుకుని నా దాకా వస్తుందంటే అది నాకు దేవుడిచ్చిన వరం కింద భావిస్తాను నేను. ఓకే. దాని ద్వారా నేను బతుకుతున్నాను. నా ఫ్యామిలీ, నాకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సరే నేను ఆ సినిమా చేయడం నీకు ఇష్టం లేదని అనుకున్నాను సపోజ్, ఆ డబ్బు నువ్వు ఇస్తావు నాకు, ఆ రెమ్యునరేషన్ రాము గారు ఇచ్చే రెమ్యునరేషన్ నువ్వు నాకు ఇస్తానని చెప్పు. అదే ఓకే. నువ్వు ఇవ్వవు, కానీ నేను ఎటువంటి సినిమాలు చేయాలి, ఎవరితో చేయాలని మాత్రం నువ్వు నిర్ణయించేస్తూ ఉంటావు. ఓకే. నీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తావు, క్యారెక్టర్ని జడ్జ్ చేస్తావు కులగజ్జితోటి. మరి అది ఇచ్చి ఫేమ్ నువ్వు ఇస్తావు, నువ్వు నాకు ఆ ఆపర్చునిటీ నువ్వు ఏమైనా తెస్తావు. పోనా అదే వదిలే, ఏదైనా ఒక ఆపర్చునిటీ నువ్వు నాకు తీసుకొచ్చేస్తావా? అదే లక్ష్మీ శెట్టియార్ అన్నది పక్కన పెట్టేద్దామండి. ఒక సినిమా నువ్వు నాకు తెచ్చివ్వగలుగుతావా? ఎవడైనా చేస్తాడండి? అన్నయ్య చేసిన ఇదే వచ్చేదేమో, ఇట్లాంటిదే. అంతే, అన్నయ్య చేసిన అదే కాంట్రవర్సీ, అదే మాట్లాడదు, అలాగే మాట్లాడుతారు, సేమ్ వచ్చేది మాట్లాడుతారు, అలాగే కన్వీనియంట్గా మాట్లాడిస్తారు. ఓకే. నీ ఫేవరెట్ నువ్వు ఎవరైతే కోరుకుంటున్నావో ఆ పార్టీ తాలూకాది నువ్వు చేయకపోతే నీకు ఒక బ్రాండ్ వేసేస్తారండి. ఓకే. అలాగే వేసేసిన బ్రాండ్ అది. బట్ అయినా నేను పట్టించుకోలేదండి అసలు. ఐ డోంట్ కేర్ షిట్ అబౌట్ దిస్. నువ్వెవడు నా గురించి ఆలోచించడానికి, నా గురించి చెప్పడానికి? నువ్వు నాకు ₹1,00,000 అప్పు ఇస్తావా? అది అప్పు కింద మిగిలిపోతుంది. నేను నెక్స్ట్ నెల ఫోన్ చేస్తావు అప్పు ఎప్పుడు ఇస్తామని. ఇది నా సంపాదన, ఇది నా కెరీర్ అండి, నా వృత్తి. అంతే కదండి. రాము గారు ఫోన్ చేశారు, ఇలా పలానా సినిమా చేస్తాను, తప్పకుండా అండి. నేను దాంట్లో కూడా ది బెస్ట్ వర్క్ ఇచ్చాను. నేను ది బెస్ట్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో. నువ్వు వినపోయి నువ్వు ఏదో ఎజెండాతోటి ఏదో పెట్టుకుని నువ్వు వినకపోతే అది నీ కర్మ. కానీ పాటల పరంగా చూస్తే దానికి చాలా మంచి రివ్యూస్ రాశారండి క్రిటిక్స్. పాటలన్నీ చాలా బాగుంటాయి. ఎప్పుడు ఏకేలేదే, మరి ఏకలేదే. నేను నా వర్క్ నేను బాగా చేశాను లేదా, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను బాగా చేశాను లేదా, ఆ సినిమాకి ఏం కావాలి అదే, అంతవరకే. వాళ్ళు వచ్చి నన్ను పోషిస్తారండి ఎవరన్నా? ఓకే ఓకే. అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే అదేలేండి, టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ మీరు అటు వెళ్ళి చేయటం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఒక ఆపర్చునిటీ అండి. అదే 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 నన్ను బతికిచ్చింది. ఒక 6 నెలల పాటు నేను బతికాను ఆ సినిమా ద్వారా.
6 నెలలు నువ్వు నన్ను పోషిస్తావా? కదండి, కరెక్ట్. ఎప్పుడు పోషించడండి ఎవరిని కూడా. అవును. కానీ ఎవరు ఎలా బతకాలి, ఎవరు ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది నిర్ణయించేస్తూ ఉంటారు. అది చాలా తప్పది. ఓకే. నా ఇష్టం నాది. నేను ఓటేయాలనుకుంటే నాకు ఛాన్స్ ఉంటే నేను టీడీపీకి వేస్తాను. నేను అదిగో చెప్తున్నారు. ఈ అవకాశం వేరు, అది వేరు. అది వేరు. అది సినిమా కళారంగం. దాంట్లో ఎన్నో వస్తూ ఉంటాయి. కరెక్ట్. అదేలేండి, ఎన్నో వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కమ్మ కప్పు బేస్డ్ చాలా గొడవలు అవుతూ ఉంటాయి. చాలా ఎవరి మట్టుకాళ్ళకి కోల్డ్ వార్స్ వెళ్తూ ఉంటాయి. ఒక విభజన, ఒక డిస్క్రిమినేషన్ ఉందండి ఎప్పుడు నుంచో. కరెక్ట్. సినిమా ఫీల్డ్ లో కూడా ఉంది. బయట మాట్లాడుకోరు కానీ జరుగుతూ ఉంటాయి. మరి అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అలియన్స్ టీడీపీతో కలవలేదండి? ఎంత గొప్ప సాంగత్యం ఉండదు, ఎంత గొప్ప కలయిక. కలిశారు కదా, కలిసి వర్క్ చేశారు. ఒకళ్ళు ఇష్టపడ్డారు, చంద్రబాబు గారు లేకపోతే ఇది. కానీ అక్కడ ఏమైందండి మరి? భారీ విక్టరీ. ఎంత బాగుందండి, ఎంత గొప్ప విజయం అండి అది. వీళ్ళు కలిసి బట్టి అని కాదు, అక్కడ అని కాదండి. రెండు అనుకోనివి కలిసి ట్రావెల్ అయ్యారా లేదా? ఒక దేశానికి లేకపోతే రాష్ట్రానికి పురోగతిని దృష్టిలో పెట్టుకుని కలిసి ఒక 2 హ్యాండ్స్ కలిసినాయా లేదా? ఎగ్జాక్ట్లీ. ఎంత గొప్ప విజయం అండి అది. విజయం వాళ్ళు విక్టరీ సాధించారని కాదండి, అసలు కలవడమే గొప్ప విజయం నా ఉద్దేశంలో. వాళ్ళు ఈ రోజు నెగ్గారు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి కాదు, అసలు కలవడం ఇట్ సెల్ఫే గ్రేటెస్ట్ విక్టరీ. రైట్. అలాగే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమా మన RRR, అది విక్టోరియస్ కాదండి? అసలు కలవడం ఇట్ సెల్ఫే విక్టరీ అంటాను నేను దాని సక్సెస్ గురించి మాట్లాడలే. ఓకే. ఇది అనుకోనివి కలిసి ట్రావెల్ చేశారు వాళ్ళిద్దరి మధ్యన గ్రేట్ ఫ్రెండ్షిప్ ఉందండి, బాండ్ ఉంది. బయట కొట్టుకుని చేస్తూ ఉంటారు, పని లేదు దానికి. సో ఇలాగా నాకు లక్ష్మీ ఎన్టీఆర్ అన్నది నాకు ఒక ఆపర్చునిటీ, దేవుడిచ్చిన ఆపర్చునిటీ. దాని ద్వారా నేను కొంత బతికాను. నేను నా వరకు నేను చాలా బెస్ట్ సాంగ్స్ చేశాను, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, అంతవరకే చూసుకుంటానండి. నా మీద చాలా దుమారం లేచింది, అలా ఇలా అన్నారు, రకరకాలు అన్నారండి. బట్ అల్టిమేట్గా నేను ఒకటే అడుగుతాను, నువ్వు నన్ను పోషిస్తావా, నా ఫ్యామిలీని నువ్వు పోషిస్తావా? కరెక్ట్ కదండి. నేను నా ఫ్యామిలీని పోషిస్తున్నాను. ఐఎమ్ వెరీ ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్. నేనే అప్పులు చేయలేదే నీలాగా కదండి. మాట్లాడే వ్యక్తులందరూ తర్వాత ఉండరండి, జీవితాల్లో ఉండరు. మనకి మనమే మిగిలిపోతాం. సరే నేను ఒప్పుకోలేదు, పోనీ దాన్ని రీప్లేస్మెంట్ చేస్తావు నువ్వు నాకు మనీ పరంగా. మనీయే కదండి. సినిమా ఎందుకు చేస్తావు? డబ్బు కోసమేగా. అవునవును. నువ్వు బాగా చేస్తే వరకు ఫేమ్ వస్తుంది, అది అడిషనల్ బోనస్. బట్ ప్రాథమికంగా మీరు దేనికంటే ఒప్పుకునేది? డబ్బు కోసమే కదా. నువ్వు ఆ డబ్బు నువ్వు ఇస్తావా చెప్పు? నువ్వు నన్ను పోషిస్తావా? పలానా సినిమా నేను చేయను, ఓకే, చేయకూడదని నీకుంది, మీరంతా పూలప్ అవ్వండి హాయిగా, ఇంత రెమ్యునరేషన్ నాకు ఇచ్చేయండి హాయిగా. అప్పుడు నేను ఫోన్ సార్ సారీ అండి, ఏదో అనుకోకుండా వేరే వర్క్లో ఉందని నేను ఎస్కేప్ అయిపోతా. నువ్వు ఇవ్వవు, డబ్బులు ఇవ్వవు కదండి. డబ్బులు తీయాలంటే, జేబులోంచి పైసా తీయాలంటే నొప్పి. కానీ ఈ మాటలు మటుకు అనడానికి నీకు హాయిగా ట్విట్టర్ ఉంది, దాంట్లో నువ్వు హాయిగా రాసుకుంటూ పోవచ్చు. ఒక బురద జల్లేచ్చు నా మీద, బిచ్చింగ్ చేయొచ్చు, అది నీ ఇష్టం. బట్ నీ లైఫ్ అంతవరకు నూతుల కప్పలాగా అలాగే ఉంటావు, నీ జీవితం అంతా కూడా. మా జీవితం ఎదుగుతూ ఉంటుందండి. కానీ మీ ఇంటర్నల్ గా అయితే మాత్రం మీకు పార్టీ పరంగా చాలా ఇష్టం, అంతే కదా? ఎప్పటికీ కూడా, ఎప్పటికీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అండి, ఎప్పటికీ టీడీపీ ఫ్యాన్. ఓకే. ఇక్కడ లేదు, నేను హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినా, నా ఓట్ హక్కు ఇక్కడ ఉంది హైదరాబాద్ లో. ఇఫ్ ఐ వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ వుడ్ హ్యావ్ ఓటెడ్ ఫర్ టీడీపీ డెఫినెట్ గా. అంటే బహిరంగ చెప్పొచ్చు, నేను నా ఇష్టం అది, నేను దానికి వేస్తాను. ఇక్కడ ప్రబలంగా ఉంది కాబట్టి నేను లాస్ట్ టైం బీఆర్ఎస్ మన తెలంగాణ పార్టీకి వేశానండి, నేను కేసీఆర్ గారికి వేశాను. ఎందుకంటే అప్పుడు ఇక్కడ అపోజిషన్ లేదు. సో ప్రాక్టికల్గా ఆలోచించుకుంటాం, ఎక్కడున్నాం ఏం చేస్తాం అన్నది కూడా ఒక ఇంకితం ఉండాలి కదండి మనకి. సో దాని ప్రకారం వెళ్ళాలి.